హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస సెవెన్ విలేజ్కి స్వాగతం. ఇదిగోండి మీకు ర్యాలీ కనబడుతుంది కదా, ఇదిగోండి కేటీఆర్ వచ్చారని చెప్పని జరుపుతుందన్నమాట. మా ఊరు కేటీఆర్ వచ్చారండి మా ఊరికి. అగో ఇలాగా వస్తున్నాగో, ముందైతే పోలీస్ జీప్ వస్తున్నాగో, వెనక వస్తుంది కదా జీప్, పైన బస్సు వెళ్తుందండి, అవతల వస్తుంది. నేనైతే గంట సేపు నిలబడ్డానండి. హెలికాప్టర్ చూసి ఫోన్ తీసుకొని పరిగెట్టుకుంటూ వచ్చామాట వీడియో తీసుకుందామని. ఇదిగోండి కేటీఆర్ అనమాట ఈయన. నేను టీవీలో చూడడం తప్ప ఎప్పుడు నేను డైరెక్ట్ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం టీవీలో మొబైల్లో చూడడం, కానీ ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చూసామంట, ఇలాగ నేరుగా. ఇవ్వండి కేటీఆర్ మండి వెళ్తున్నారు అనమాట. హెలికాప్టర్ మీద వచ్చారండి, చిన్న హెలికాప్టర్ అంట, అది భలే ఉందని బ్లాక్ కలర్ హెలికాప్టర్ వచ్చిందన్నమాట. దాంట్లో వచ్చారు. ఇవ్వండి ఇక్కడ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా హాయ్ చెప్తున్నారు, అందరికీ తాటా చెప్తున్నారండి. అనుకోకుండా మా ప్రయాణం అయిందండి ఇలా. అది వీడియో ఏమైనా చూసిన ఇలా అనుకోకుండా మా ప్రయాణం అయ్యింది. మా ప్రయాణం ఎలా ఉందో ఏంటో చూపిస్తాం మొత్తం ఈ వీడియోలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సెవెన్ విలేజ్. ప్రోత్సహించండి, వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే దయచేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్, బెల్ ఐకాన్ కొట్టండి. ఇవాళ మేము టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అలాగే పిక్నిక్ కూడా అనుకోవచ్చు. టెంపుల్కి వెళ్తామన్నమాట. హడావిడిగా జరిగింది. మా పెద్దక్క ఇంటికాడే ఉంది, మా అమ్మ మా తమ్ముడి ఇంటికాడ. మేము మట్టికి వెళ్తాం అన్నమాట టెంపుల్కి అయితే. హడావిడిగా బస్సు కూడా ఎక్కించామండి. ఎంత బాగుందండి ట్రిప్ అయితే, అసలు చాలా బాగుంది. మా చెల్లి మౌనం పాటిస్తుంది. వాళ్ళు అటు కూర్చున్నారు, మా అక్క మా పాప మా అక్క అటు కూర్చుంది. ఇంకోండి ఇటేమో కొండ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి కొండ. కిటికీ అడ్డొస్తుందని నాకు పెట్టడం కుదరట్లేదు. అలాగే మొబైల్ కూడా ఊగుతుంది, ఎక్కడ పడిపోద్దని, బస్సు ఊగుతుంది కదా, ఎక్కడ పడిపోద్దని భయం వేసింది, చాలా భయం వేసింది నాకు అది. కానీ కొండలు మాకు చాలా బాగున్నాయండి, చూసే కొద్ది చూడబుద్ధి అయితేనే చాలా అనిపించింది నాకు. అంటే ఒక పిక్నిక్ అన్నట్టే ఉంది సేమ్. అంటే ఇంకంతే అండి. ఆడ దిగి ఆడ స్టేజ్ అయిపోయింది సరే, బాగుంది. నాకైతే లుక్ చూడడం బాగుందండి, చాలా బాగుంది. చూడండి ఇంత దగ్గరగా చూస్తున్న కొండలని బస్సులో. ఆకాశం కొండ ఒకటి అయిపోయినట్టుగా ఉందండి ఇక్కడైతే. భలే ఉన్నాయండి చెట్లు కానీ అది కానీ చాలా బాగున్నాయి. నేనైతే ఇంకా బస్సులో వెళ్తున్న వీడియో తీస్తా కూర్చున్నమాట. ఇంకా ఇప్పుడు మా చెల్లి అయితే ఇంక అట్టే తిప్పుకొని కూర్చుంటుంది మొహం, ఇటు చూపించలేదు మా చెల్లి. అసలు సైలెంట్గా ఉన్నారండి. వాళ్ళేమో ఆ పక్క ఎంజాయ్ చేస్తున్నారు, అవతల పక్క ఉన్నాయండి. ఇంకా అట్టయితే లోయలాగా ఉందంట, అది ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి పొద్దున్నే బయలుదేరు కదా, మంచిగా కనబడుతుంది అన్నమాట, కొద్దిగా లైట్గా. ఎండగా ఇప్పుడైతే బాగా చల్లగా ఉందండి వాతావరణం. ఇటు మరీ అంత వేడి లేదు, నార్మల్గా ఉంది, చల్లగా ఉంది. చూడండి అసలు ఆకులు ఇవ్వండి, అక్కడక్కడ ఉంది, మొత్తం ఎండిపోయినాయి ఎండ దెబ్బకి. చూడండి ఎంత ఎండిపోయిందో. ఎక్కడో కొద్ది చోట్ల గ్రీన్గా ఉంది, మిగతా అంతా ఎండిపోయినట్టే ఉన్నాయండి. అసలు మన సినిమా చూపిస్తారు కదండి, ఎండిపోయిన చెట్లని ఇలా అన్నీ అలా ఉందండి నాకు షేమ్. అసలు ఏంటి చెట్లు ఏంటి అసలు ఇలా ఎండిపోయినాయి అని చెప్పి అనుకున్నాయండి. మనం పాట చదువుతుండగా ఎండాకాలం వస్తుంది, ఆ చెట్లన్నీ ఎండిపోతాయి, శీతాకాలం వస్తే చిగురిస్తాయని అలా ఉందన్నమాట. చాలా బాగుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సెవెన్ విలేజ్. ప్రోత్సహించండి, వీడియో చూడండి, బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకోండి అటుపక్క ఉన్నాయో చెట్లు చూపిస్తున్నాను నేను. మా చెల్లి కొంచెం జరిగింది, అదిగోండి అట్టున్నాయి. ఇగోండి లోయలాగా ఉందన్నా కదా, అదిగోండి కంబట్లే సరిగ్గా నాకు. అదిగా చాలా బాగుందండి, వ్యూ అయితే చాలా బాగుంది చూడ్డానికి. ఇగోండి ఇదంతా కొండ ప్రాంతం అన్నమాట. అదిగోండి అది రోడ్ ఎక్కాలనుకుంటా. ఇవి ఎంత బాగున్నాయి చూడండి. చెట్లు వీడియో జూమ్ చేసామాట, దానివల్ల కనబడుతుంది. చూడండి మొత్తం ఎండిపోయిన చెట్లే కనబడుతున్నాయి నాకు ఎందుకో కానీ. చూడండి కానీ ఎండిపోయిన చెట్లు కావంటండి, ఇవి పచ్చిగానే ఉంటుందంట. అంటే ఆకు మొత్తం రాలిపోయేసరికి ఎండిపోయి, కొన్ని మాత్రం ఎండిపోయి ఉంటాయంట, కొన్ని పచ్చిగానే ఉంటాయంట. మా అక్క చెప్పింది మాట అడిగితే. అందుకని ఇగో మా చెల్లి మాత్రం అటే చూస్తుంది, వీడియోని తీస్తున్నా కదా గట్టి చూస్తూ ఉంది. అగోండి ముందు డ్రైవర్ ఉన్నారు, అగో రోడ్డుకి. అగోండి పుల్లు ఉన్న జాగ్రత్త అని కూడా బోర్డు ఉంది. ఇంకోండి పుల్లు ఉన్న బోర్డు కూడా పెట్టారు. అటు రోడ్ ఎటు వెళ్తుందో నాకు తెలియదండి. ఇటు రోడ్డు ఇడింది. ఎంత బాగుందండి ఇక్కడ పైనుంచి చూస్తే వ్యూ ఇంకా చాలా బాగుంది. నాకు అది కళ్ళు తిరుగుతున్నాయి కూడా. నాకు హైట్ అంటే చాలా భయం అండి. కింద ఉందండి రోడ్డు, చాలా దూరం. ఎంత బాగుందండి, చాలా బాగుంది అసలు వ్యూ. అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకన్నా ఇంకేం కావాలి నీకు అనిపించింది, చాలా బాగుంది. కానీ ఒకసారికి భయం వేసింది, టైగర్ ఉందంటే అంటే బస్సు కట్ట అడ్డం వస్తుందా ఏంటి అని అనుకున్నాను నేను. షాక్ అయ్యామంటే ఉందంటే టైగర్ నిజంగా ఉంటాయి కదండి, చెప్పినప్పుడు బోర్డు పెడతారంటే అక్కడ లేనిదైతే బోర్డు అయితే పెట్టరు కదా, అయితే వస్తాయేమో అని చెప్పి చాలా భయం వేసింది నాకైతే.
ఇంకోండి గుట్టలు ఎలా ఉన్నాయో, లోయ ప్రాంతం మాట చాలా బాగుందండి. అదిగోండి కింద రోడ్డు చూపిస్తున్నా కానీ కుదరట్లేదండి. నాకు ముందు వంగుదేమో పడిపోద్ది ఫోన్ అని భయం వేస్తుంది, ఊగుతుంది అసలే. ఇంకోండి అది రోడ్డు, మేము వచ్చిన రోడ్డు మాట అది. చూడండి ఎంత బాగా కనబడుతుందో, చాలా బాగా కనబడుతుంది కదండి, చాలా బాగుందండి. ఇవేమో ఊర్లోకి వచ్చేసామండి. ఊర్లోకి వచ్చేసాక ఇవి మొక్కలు పెంచుతారు కదండి, దాన్ని ఏదో అంటారండి నాకు తెలీదు, అవి పెంచుతారంటండి అందులో మొక్కలు, మిరప మొక్కలు కానీ ఇంకేం మొక్కలు కావాలని అందులో పెంచుతారంట. ఇదిగోండి గ్రామం, అక్కడ తీసుకుంటూ వచ్చామంట కంటిన్యూగా తీయకోకుండా. ఇక్కడైతే బస్సు ఆగిందండి, ఇగో ఎదురుగా బస్సు వస్తుంది కదా. రోడ్ చిన్నగా ఉందండి, 2 బస్సులు రావాలంటే చాలా కష్టం. ఒక బస్సు వెళ్ళాక ఇంకో బస్సు వెళ్ళటం కష్టం, వెళ్ళిద్ది లేకపోతే వెళ్ళటం కుదరదు. అయితే డ్రైవర్ అంకుల్కి చెప్పి బస్సును కొద్దిగా ముందుకి అంటే వెనక పోనించి తర్వాత పోని, ఎందుకంటే ఇక్కడ ఇరుకైతుంది, రోడ్డుకి ఇబ్బంది మనకి ఇద్దరికి అని చెప్పని అంటే ఆ డ్రైవర్ అంకుల్ ముందుకి తోలుతున్నాడు అన్నమాట బస్సుని. ఈ అంకుల్ ఏమో ఇక్కడ ఆపేశాడు, ఆ అంకుల్ ఏమో వెనక్కి రివర్స్లో తోలికెళ్తున్నాడు బస్సుని. నేనైతే గుద్దుకుంటే అనిపించిందండి. అగోండి కనపడుతుంది కదా బస్సు, అంత దూరం రివర్స్ వెళ్ళాక ఇప్పుడు మా బస్సు వెళ్తుందండి. ఇప్పుడు ఆ బస్సు కూడా ఎదురవుతుంది మాకు. చూడండి, ఎంత కేర్ఫుల్గా వెళ్తున్నారండి బస్సు. అసలు 2 బస్సులు ఢీ కొన్నట్టే ఉంది ఒకసారిగా. నేను గుద్దుకున్నా ఏమనుకున్నాను, నేనైతే అంత భయం వేసింది గుద్దుకునే దాన్ని. చూడండి రోడ్డు ఎంత ఉందో, ఇంత ఉంది రోడ్డు. ఆ రోడ్డు మీదే వాళ్ళ ఇల్లు కూడా. చూడండి బైక్ పార్కింగ్, ఇంకో బస్సు వస్తే ఇంకేం ఉందండి అక్కడ మొత్తం అంతా. ఇగోండి మా పాప డ్రైవర్ కండక్టర్ ఉన్నా కానీ కండక్టర్ని చూస్తాను చెప్పి నిలబడి చూస్తుందన్నమాట. అక్కడ మా పాప చూడండి, ఓ కళ్ళు ముత్తుందండి మా పాప. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస్ ఏవన్ లేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. వాతావరణం అయితే చాలా అంటే చాలా మారిందండి. ఇక్కడికి వచ్చాక నాకు చాలా చల్లగా ఉంది, అసలు వేడి అనిపించలేదు, వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడు దాకా హీట్లో ఉండి ఒక్కసారిగా బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే ఇటు వచ్చాక కొంచెం అమ్మయ్య అనిపించిందండి, ఫీలింగ్ బెటర్ అనిపించింది, చాలా బాగుంది. అంటే వాతావరణం చేంజ్ అయితే బాగుంటుంది అంటారుగా, అలాగా చాలా బాగుందండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. వచ్చేసామండి టెంపుల్కి అయితే. ఇదిగోండి టెంపుల్, ఇదే అండి టెంపుల్. మేమైతే ఇంకో దిక్కున దిగిపోయామండి, అదే టెంపుల్ అనుకొని. కాదని చెప్పిన కండక్టర్ గారు ఆపారు, సరే అని చెప్పిన బస్సులో ఉండిపోయారు. అదే మేము నలుగురు ఇంకొక అమ్మాయి 5గురే ఉన్నామండి బస్సులో. ఇగోండి ఇదే అండి టెంపుల్. ఇగోండి ఇక్కడ కోళ్ళు కూడా పెట్టారండి. నాకైతే షాక్ ఒకసారిగా, ఏంటి ఇది పెట్టారు అని. బస్సు ఆగిపోయిందండి, బస్సు ఆగిపోయి చూడండి ఏమవుతుందో, రివర్స్ తిరుగుతుందండి మా బస్సు అయితే. వెనక్కి వెళ్ళిపోతాం చూడండి, వచ్చిన దారి అమ్మటే మళ్ళీ వెనక్కి వెళ్తాం మేమైతే. నేను అనుకున్నాను ఇదే టెంపుల్ అంటున్నారు, ఒకరు ఈ టెంపుల్ కాదేమని, ఎందుకంటే ఇది టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. కానీ ఇక్కడ కోళ్ళు ఉన్నాయి ఏంటి, అయితే ఈ టెంపుల్ కాదనుకుంటా అని చెప్పి అనుకున్నాను. రోడ్ ఇక్కడ వరకు వచ్చింది, రోడ్ ఉంది కానీ ఇక్కడ వరకే స్టాపు. అంటే ఇది ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడే మేము దిగాల్సింది, టెంపుల్కి రావాల్సింది ఈ టెంపులే. ఇవ్వండి మేము దిగుతున్నాం. నాకైతే ఒకటే డౌట్ ఉందండి, ఇది ఆంజనేయ స్వామి గుడి కాడ కోళ్ళు ఎలా కోస్తారు అన్న ప్రశ్న నాకు బుర్రలో అంటే పురుగు మెదిలిద్దని అలా మెదులుతూనే ఉందండి. మా ఇంటికాడైతే బాగా విపరీతంగా గాలి వేస్తుంది, ఇంటికి వచ్చేసాము. అందువల్ల మా పాపని అడిగితే ఇదే నమ్మ టెంపుల్ అంటే, అవును ఇదే అమ్మ టెంపుల్ చూపిస్తుంది మా పాప. సరే అమ్మ నీకోండి, షాప్స్ కూడా ఉన్నాయి, అంతగా తెరవలేదండి షాప్స్, తిరునాళ్ళు అయితే తెరిచేవాళ్ళేమో. మేమైతే మొత్తానికి అయితే టెంపుల్ కాడికి వచ్చేసాం. ఇదిగోండి మా చెల్లి మా పాప తిరుగుతున్నారు. ఇక్కడ ఏంటో రాళ్ళు కనబడుతున్నాయి, ఇవి ఏం రాళ్ళు నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయండి, ఇవి ఏం రాళ్ళు అని తెలియట్లేదు. మా పాప అయితే పరిగెట్టేస్తుంది ఇంకా మా అక్కని, సరే అని చెప్పి మా అక్క వెళ్ళారు. ఇదిగోండి ఇవేంటి చూడడానికి నాకు గుడిలాగా అనిపిస్తుందండి. అక్కడ గుడి ఉంది కదండి, ఆ గుడిలోకి అయితే మా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఈ ప్రశ్నతో ఆగిపోయాను, ఇక్కడ ఇంకో ప్రశ్న మొదలైంది నాకు. ఇదిగోండి గుండ్లు, ఇవి ఏ రాళ్ళు నాకు సినిమాలో చూశానండి, వీటికి బాహుబలి సినిమాలో ఇలా పట్టుకొని టింగ్ ఇసిరాత్తారు కదా, సేమ్ అలాగ అనిపించింది నాకు ఆ రాళ్ళని చూస్తే. ఇవి కూడా అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. ఇవి ఈ అమ్మవారికి చూడండి ఎలా పెట్టారో, మంగళసూత్రాలు కూడా వేసారండి ఈ అమ్మవారికి అయితే. మెడలో గాజులు, త్రిశూలం ముందు గాజులు అవి పెట్టారు. ఇక్కడ పెద్ద హుండీ కూడా ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఓన్లీ ఆంజనేయ స్వామి ఉంటారు అనుకున్నా, అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ. ముందు మనం టెంపుల్ చూసాం, ఆ టెంపుల్ వెనక మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నారంటే అనుకున్నారన్నమాట అమ్మవారు. ఇదిగోండి ఇక్కడ పూజారి అయితే లేరు, మేము వచ్చేసరికల్లా. మేమైతే డోర్ తీసుకుని లోనికి వెళ్ళి దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాం. ఇదిగోండి మా పాప లేపుతా ట్రై చేస్తుంది, మా అక్క లేపలేకపోతుంది మా అక్క అయితే. అది చాలా బరువు, కింటాలు ఉండొచ్చండి. అసలు అది ఏం కుంటే నాకు అర్థం. మా పాప అయితే లేపుతా ట్రై చేస్తుంది.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్కి ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కీప్ చేద్దాం, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి ఇక్కడ వర్షం బాగా కుమ్మేసిందంటండి, అంటే దుమ్ము దులిపేసిందంట వర్షం. నేను మా అక్క అయితే అటు వెళ్తున్నాం. మా చెల్లి అయితే ఈ వీడియో తీసుకుని ఇటు వచ్చేసింది టెంపుల్కి. నేను మా అక్క ఎందుకు వెళ్తున్నాను అంటే నేను చెప్పాను కండి, ఒక ప్రశ్న తోల్చేస్తుందని వెళ్ళి అడిగామండి. కోళ్ళు ఎందుకు పెట్టారు ఇక్కడ, ఏంటి ప్రత్యేకత? కోళ్ళు అలాగే కట్లు కూడా పెట్టారండి, పొయ్యిలు ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఎందుకు అలాగా అని చెప్పి అడిగాము. అడిగితే వాళ్ళు చెప్పారండి, ఇందాక మేము చూపించాం కదా టెంపుల్, అమ్మవారు ఉన్నారు మంగళసూత్రం వేసుకుని అమ్మవారిని, ఆ అమ్మవారికి కోళ్ళను కోస్తారంటండి, అందుకని కోళ్ళు పెట్టారంట. అని నాకు అప్పుడు అర్థం. ఓహో అందుకు పెట్టారా, అదే ఏంటి ఆంజనేయ స్వామి కాడ కోళ్ళు కోయటం ఏంటి అని నేను షాక్లో ఉన్నా. తర్వాత అక్కడికి వెళ్ళి అడిగిన దాకా కూడా నాకు మనశ్శాంతిగా అనిపించలేమాట, ప్రశాంతంగా లేదు. అడిగి తెలుసుకున్నాక అప్పుడు ఓకే అనిపించింది. ఇదిగోండి ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. లోనికి ఇగో ఇక్కడ పొంగల్ కానీ ఏమైనా కావాలన్నా వండుకుంటారన్నమాట. ఇక్కడ పొంగళ్ళు అవి వండుకుంటారంట. ఇదిగోండి ఆంజనేయ స్వామి టెంపుల్ లోనికైతే వెళ్తున్నాం మేమైతే. ఇదిగోండి మేము వెళ్ళేసరికల్లా మా అక్కోళ్ళు ఇగోండి ఇలా తీసేస్తారు వీడియోని. ఇగో లోనికైతే వచ్చేసారు. మేము తర్వాత ఎంటర్ అయ్యామన్నమాట టెంపుల్లోకి, ముందు వాళ్ళు తర్వాత మేము. చాలా బాగుందండి టెంపుల్ అయితే చూడడానికి. కానీ ఏంటంటే ఒకటే లోటు అండి, అంటే టెంపుల్ బాగానే ఉంది కానీ జనం ఉంటే అంటే అది బాగుంటుంది అండి. జనం కిటకిటలు ఆడతారు కానీ అది చూడడానికి చాలా బాగుంటుంది. నాకు అది బాగుంది అనిపించిందండి, అంటే తిరణాలు అప్పుడు వచ్చి ఉంటే చాలా బాగుంది అనిపించిందండి. ఇదిగోండి ఏదో గిల్టీగా అనిపించినట్టుగా ఏదో పోయింది అన్నట్టుగా ఉంది, అంటే భక్తులు ఉంటే దేవుడికి దర్శనం అన్నట్టుగా నాకు అనిపించింది. చాలా మంది ఉన్నట్టే ఎంత బాగుంది అనిపించింది. తిరణాలు అప్పుడైతే చూడడానికి చాలా బాగుంటుందండి. నా వరకు అయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. నేను తప్పుగా అని ఉంటే క్షమించండి, ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్పాను. ఇదిగోండి మా పాప మా అక్క దర్శనం చేసుకున్నారు అక్కడ. మా పాప అక్కడ దండం పెట్టుకొని చెప్తుంది. అక్కడంతా గందరగోళంగా ఉంటుందని చెప్పని నేను వాయిస్ పెట్టలేదండి. నేను ఇప్పుడు ఇంటికి వచ్చాక ఓన్ వాయిస్ ఇస్తున్నాను. ఇదిగోండి అక్కడ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకోమని మా అక్క చెప్పింది. మా పాప ఇంక ఇటు వచ్చేసింది. మా ఇంటికి అయితే బీభత్సం గాల్దుములు వేసేస్తున్నాయి, అసలు వాయిస్ కూడా వినపడినంత సౌండ్ వస్తుందండి. ఇగో దర్శనం చేసుకోమని అక్కడ ఎక్కేసిందండి మా పాప. అక్కడ ఎక్కి గజస్తంభం అన్నమాట. అది గజస్తంభాలు 2-3 ఉన్నాయేంటండి, నాకు అర్థం కాలేదు అసలు. గజస్తంభం అవును, ఇది గజస్తంభమే అది గజస్తంభమే, 2 పెట్టారండి. అది గజస్తంభమేనా ఏమో నాకేం అర్థం కావట్లేదండి ఇవి. ఇగో ఇక్కడైతే ఈ బూద్ అంటండి. ఇగో ఇక్కడ అక్కడ వచ్చేసి ముసలి అంకుల్ ఇగో అంకుల్ దగ్గర అయితే అది లడ్డు ప్రసాదం పులిహోర అమ్మేది అన్నమాట. ఇదిగోండి మా అక్క మా పాప దర్శనం చేసుకుంటున్నారన్నమాట. మేము వెళ్ళి ఇంకా రాలేదు, ఇంకా అక్కడే ఉండిపోయాము. మేము ఉండేసరికి మా అక్కలు దర్శనం చేసుకున్నారు కూడా. ఇదిగోండి ఇక్కడ టెంపుల్ గురించి ఎవరిని ఉన్నట్టుందండి ఇక్కడ. మా అక్క వాళ్ళ అయితే లోనికి వెళ్ళిపోయారు, దర్శనం చేసుకుంటున్నారు. ఫోన్ అయితే నేను బయట ఉండి వీడియో తీసాను, మా చెల్లి వీడియో తీసింది బయట ఉండి. ఇదిగోండి వాళ్ళు గుడి చుట్టూరు ప్రదర్శన చేసుకుని వస్తున్నారు అన్నమాట. జనం పెద్దగా లేరు కాబట్టి గుడిలో కూడా పెద్దగా లేరండి, కాక చిన్న ఉన్నారు అంతే. లైట్గా వచ్చి ప్రసాదం ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు, పెద్దగా లేరండి జనం కూడా. ఇంకోటి మా అక్క మా పాప అయితే దర్శనం చేసుకున్నారు. అక్కడ డబ్బులు కూడా పెట్టారు. ఇగో పూజారి అయితే ఒకరే చెప్పాక జనం కూడా లేరండి, లోన భక్తులు కూడా ఎక్కువ లేరు. అదేం బయటకు లేదు అనమాట. ఇంకొక డోర్ కూడా ఉందండి వెనక, బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల ఉంది గుడి వెనకాల. ఇవన్నీ చెట్టుగా అయితే జెండాలు అయితే పెట్టేశారు. ఇవన్నీ ఇక్కడ డప్పులు కూడా ఉన్నాయండి. ఆ డప్పులు ఎందుకు పెట్టారు అంటే భజన చేస్తాను అనుకుంటా. ఆ డప్పులు అయితే మా అక్క మా పాప అయితే బయటకు వచ్చేసారండి ఇంకా పూజ చేసుకొని. మా పాపకి బొట్టు మంచిగా లేదు, పెడుతుంది. ఇక్కడ బొట్టు కాషాయం రంగే, కిటికీలకి గుడికి కూడా కాషాయం రంగు వేసారండి. పైన అయితే గోల్డ్ కలరు, కింద అయితే కాషాయం రంగు వేసారు అనమాట. ఇదిగోండి అక్కడ గజస్తంభం కాడ మీకు గజలు కనపడుతున్నాయి కదండి. ఇప్పుడు మా అక్క అయితే లడ్లు కోసమని వెళ్ళిపోయింది. ధర్మో రక్షిత అని ఉంది. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందండి. ఇగో మా అక్క అయితే లడ్లు తీసుకుందామని చెప్పని వెళ్ళిపోయింది, లడ్డులోని పులిహోర తీసుకుందామని. మా చెల్లి అయితే ఇటు వచ్చేసి ఇంకేమున్నాయని చెప్పి చూస్తుంది, కానీ అక్కడ చేంజ్ లేదంట. చేంజ్ లేదని చెప్పని సరే అని చెప్పి సైలెంట్కి వచ్చేసారు. అదిగోండి మళ్ళీ వెనక తిరిగి ఇక్కడ మా కోసం వెయిటింగ్ చేస్తున్నారు అనమాట, మేము ఇంకా రాలేదని. ఈ లోపల ఇక్కడ చూస్తేమో అక్కడ కట్లు అంటించి ఉన్నాయి కండి. అక్కడ ఏం జరుగుతుందో నాకు అయితే తెలియదు, కానీ అక్కడ అందరు ఈబూది లాగా తీసుకుంటున్నారండి. అక్కడ ఈబూది లాగా తీసుకుంటున్నారు అనమాట. మా అక్క కూడా సరే అని చెప్పని ఈబూది తీసుకుందామని చెప్పని వెళ్ళిపోయింది. అక్కడ ఒక అంకుల్ తీసుకున్నారు కదా, అది చూసి మా అక్క కూడా వెళ్ళింది మాట తీసుకుందామని. వీళ్ళేం పూజ చేసుకుంటున్నారు అనమాట.
ఇదిగోండి మా అక్కకి తెలియదు కదండి, అది ఎక్కింది. ఆ రాయి అయితే ఏదైతే ఉందో అది ఎక్కి అక్కడ ఈబూత్ తీసుకుంటుందండి. అక్కడ ఈబూత్ తీసుకుంటుంది. అయితే అగోండి ఇప్పుడు ఒక అంకుల్ వచ్చింది కదా, అంకుల్ చెప్పాడు అలాగ ఎక్కకూడదమ్మా, దిగు ఎక్కకూడదని. ఎందుకంటే మాకు తెలియదు కదండి, మా అక్కకు కూడా తెలియదు. అసలు ఒక అంకుల్ తీసుకున్నారు కాబట్టి చూసి వచ్చి తీసుకుంటున్నాం, కానీ ఇలా మనం కావని చేయం కదా. సరే అని చెప్పని మా అక్క దిగిపోయింది. ఆ అంకుల్కి ఇది ఇచ్చి మాకు విభూది ఇవ్వండి అని చెప్పంటే, సరే ఒక నిమిషం ఆగండి అమ్మా, అక్కడ అది చూస్తున్నాను, అందుకే వెయిట్ చేస్తుంది మా అక్క. ఇప్పుడు కవర్ ఇచ్చాక తీసుకొని విభూది ఇస్తున్నాండి ఆయన అంకులు. ఇవన్నీ అలాగైతే విభూది ఇచ్చారు. ఇంకా అది తీసుకొని వచ్చేసాం మేమైతే. వీళ్ళైతే అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు, ఏంటో ప్లేట్లు ఏంటో పెట్టుకున్నారండి. ఇక మేమైతే ఎంట్రీ ఇచ్చేసాం అన్నమాట. మేము వచ్చేసాం, మా అక్క పాపను పట్టుకుంది. ఇక్కడే మేము ఉన్నాం అన్నమాట. అక్కడ ఏం చేస్తున్నాను నేను చూస్తున్నాను, అసలు నాకు అర్థం కాలేదు అదేంటన్నది. బొట్టు అయితే పెట్టేస్తుందండి ఇంకా మా పాపకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక గ్రౌండ్ కూడా చాలా పెద్దదండి, ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. కానీ తిరునాళ్ళు అప్పుడే ఎక్కువగా సాగిద్దంటండి. బ్రహ్మోత్సవాలు అంటారు కదా, అప్పుడే బాగుంటుందంట జనాలు. నార్మల్ అప్పుడు 2-3 వచ్చి వెళ్ళిపోతూనే ఉంటారంటండి. ఇలాగా దర్శనం చేసుకొని ఒక మినిమం 10 మెంబర్స్, ఇలాగ 20 మెంబర్స్ రోజు వచ్చి పోతూ ఉంటారన్నమాట జనం. మా అక్క అయితే మళ్ళీ ప్రశాంతం తీసుకోవడానికి వెళ్ళిపోయింది, చేంజ్ వచ్చినాయని. అక్కడ అందరు పిల్లలు గదం తీసుకొని వెళ్తున్నారే, చూస్తున్నారని చెప్పని నేను కూడా మా పాపకి గద ఇచ్చానండి ఒకసారి పట్టుకొని. అంటే గదలు అక్కడ పెట్టారండి, చిన్నపిల్లలు అలా పట్టుకోవడం కోసం అనుకుంటా అండి, నాకు కూడా తెలియదు. సరే వాళ్ళే తీసుకున్నారు, కానీ ఒకరిని చూసి నేను చేశాను. సరే వాళ్ళు తీసుకున్నారు కదా పిల్లలు అని చెప్పని, నేను అక్కడ పూజారి కూడా ఉండండి, ఆయన కూడా ఏమనలేదు మమ్మల్ని. సరే అని చెప్పని నేను గద తీసుకొని మా పాపకి ఇచ్చాను. మా పాప వద్దు అంది. సరే అని చెప్పి నీకు ఈ పెద్ద గద తీసుకుంటావా అని చెప్పని పెద్ద గద తీసానండి నేనైతే. గద అయితే చాలా బరువు ఉంది, పెద్ద గద అండి. నేను పట్టుకున్నా, ఇంకా అడవిడి అయిపోయింది ఇవాళ అయితే మాకు. ఇంకోటి సరే నువ్వు చూడని మా పాపకి బ్యాలెన్స్ వదులుకోకుండా నేను బ్యాలెన్స్ పట్టుకొని మా పాపకి అది చెప్పానండి నేను. మా పాప ఎమ్మంటనే వద్దని వచ్చేసింది. ఇంకా గదలు మళ్ళీ యథాచితిగా అక్కడ పెట్టేసి మళ్ళీ మేము వచ్చేసాం. ఇదిగోండి అయిపోయింది మాకైతే, ఇంకా దర్శనం అయితే అయిపోయింది. మా పాప లడ్డు అవి తీసుకున్నారు మా అక్క వాళ్ళు. ఇంకా వెనకైతే వచ్చేసాం. పులిహోర అయితే తీసుకోలేదండి. ఇంకా టెంపుల్ నుంచి ఇంకా బయటకు వచ్చేసాం మేమైతే. ఇంకా అలాగైతే వచ్చేసాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ పెట్టండి. కీప్ చేయొద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మా పాప అక్కడ ఒక అమ్మమ్మ ఉంది కండి, అమ్మమ్మకి పైసలు ఇస్తా ఉంది. సరే అని చెప్పని మా పాప చేతికి ఇచ్చేసాను నేను పైసలు. మా పాప ఇచ్చేది లెక్క అని చెప్పాను. సరే పాప అయితే ఇచ్చేసిందండి పైసలు అక్కడ. ఇంకా వెనకైతే వచ్చేసాం మేమైతే. ఇగోండి ఇదంతా ఖాళీ అండి, జనం లేరు. అదే బ్రహ్మోత్సవాలు అయితే కిటకిటలు అంటే బ్రహ్మోత్సవాలు తెలిసిందే కదా, ఒక చూస్తున్నంత లెక్క ప్లేస్ ఖాళీ అండి. అసలు అంత పెద్ద ప్లేస్ అనుకున్నావు. ఇక్కడైతే నంది అండి, అసలు మనకి ఎంటర్లోనే అవుతుంది. ఇక్కడ నంది అయితే ఉన్నారు, కానీ ఇక్కడైతే కొబ్బరిగా కొడుతున్నారండి. మా పాప ఏం చేసిందంటే నేను ఎక్కి పట్టుకుంటానమ్మా, నందిని పట్టుకుంటారమ్మా అంటే సరే అని చెప్పని ఎక్కిచ్చామండి మేము. మా పాప బాగా అడుగుతుందండి, ఏడుస్తుంది. ఒకసారమ్మ అంటే సరే అమ్మ, పిల్లలు దేవుడు ఒకటే అంటారు కండి, ఆ ఉద్దేశంతో మేము పాపని పైకి ఎక్కించాం. అక్కడైతే కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు అన్నమాట నందికి. ఆ ఉద్దేశంతో ఏ తప్పుగా అనుకుంటారు కదా, అందుకని ముందుగా చెప్తున్నమాట. పిల్లల దేవుడు ఒకటే కదా అని చెప్పని ఎక్కించి గేట్ పట్టుకున్నానండి. ఇంకే గబాల కొబ్బరికాయలు కట్టాను తనకోసం ఉంటుంది, పిల్లలు పట్టుకుని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కీప్ చేయండి దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. అక్కడ చూడండి మొత్తం వెనకాలంత బ్యాక్గ్రౌండ్ అంతా రొచ్చి ఉందండి. బాగా వాటర్ అంటే వర్షం బాగా కొట్టిందంట అండి. మాకెళ్ళైతే వర్షం లేదు, అటువైపు అయితే వర్షాలు బాగున్నాయండి. అటైతే కుర్చీకి కూర్చుంది, కుర్రనికి కుర్రలేదు వర్షం. ఇంకా మేమైతే గుడి వెనకాలకి వచ్చేసి మేము భోజనం అయితే చేస్తున్నాం. మా పాప మజా ఇస్తుంటే వద్దంది. సరే అని చెప్పని మేము ఇంటికాడ నుంచి పులిహోర తీసుకొచ్చుకున్నామండి. ఆ పులిహోర అయితే మేము తినేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ తినేస్తున్నాం అన్నమాట. మా పాప మేము ఈరోజు పులిహోర తింటున్నాం అని చెప్తుంది. సరే చెప్పు, ఇప్పుడు కాదు రేపు తింటున్నాం అని చెప్తుంది మా పాప. కాదు ఇప్పుడు తింటున్నాం అని చెప్పు అన్నాను. సరే అని చెప్పందండి. మా పాప క్యూట్గా మాట్లాడుతుంది. ఇక్కడ కోతులు కూడా బాగున్నాయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే ఇంకా హనుమంతుడు కోతులు ఉండకుండా ఎలా ఉంటాయండి, కానీ ఎవరి జోలికి రావట్లేదండి. మామూలుగా కొబ్బరికాయలు కానీ ఇంకేమైనా ఐటమ్స్ ఏమైనా ఉంటే పులిహోర లాంటి వస్తువులు ఉంటే లాక్కెళ్తున్నాయి, కానీ మనుషులు ఏమి అంటే మన
ఊళ్ళో ఉన్న కోతుల్లాగా ఏమి ఉండట్లేదండి, బాగానే ఉన్నాయి. నాకైతే చాలా భయం వేసింది, మీదకి వచ్చేస్తేమో అనుకున్నా, కానీ అలాగేం జరగలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియో చివరి చూడండి, బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. మా అక్క టిఫిన్ చేస్తుంది. మా పాప టిఫిన్ వద్దంది యాక్చువల్గా, ఎందుకంటే కొద్దిగా ఇడ్లీ మేము అక్కడ బస్ ఎక్కే కాడ కట్టించుకున్నామండి మా ఊళ్ళోనే. ఏడుకి వచ్చేసరికి కొద్దిగా పులిసిందన్నమాట, బాగోలేదు, అందుకని వద్దంది. పులిహోర బాగుందండి, పులిహోర తింటుంది మా పాప. అది కూడా కొద్దిగా పెట్టుకుందండి, ఎక్కువగా పెట్టుకోలేదు. నేనైతే ఇంకా ప్లేట్లు ఏం తెచ్చుకోలేండి, మేము హడావిడిగా వచ్చేసానుగా. ఒక డబ్బాలో రైస్, పులిహోర, ఇంకో చిన్న గిన్నె, ఒక గ్లాస్, ఒక వాటర్ బాటిల్ వేసుకొచ్చుకున్నాం. ఇంకా ఫుడ్ తినడానికి ఇంకా వేరే ఏం లేదని చెప్పి నేను కవర్లో అయితే తినేస్తాను అన్నమాట. ఇంకా మేము తినేసి ఇంకా నేను మా పాప ఆట అయితే ఆడుతున్నామండి. ఇక్కడ ఈ చెట్టు వచ్చేసి మేము ఉన్నాం కదా, చెట్టు ఉంది కదండి, అక్కడ కొద్దిగా తెల్లగా కనపడుతుంది. ఇక్కడ ఏంటో దారాలు కట్టి ఉన్నాయండి, దారాలు, ఇంకా పూల దండలు, ఇంకేంటి ఉన్నాయండి, నాకేం అర్థం కాలేదు. సరే అవి అయితే మేము ముట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళు మొక్కుకొని కట్టుకున్నారు అనుకుంటా. మా పాప అయితే ఆట ఆడతా అని చెప్పింది. సరే అని చెప్పి ఆడదాం అమ్మ అని చెప్పి అన్నాను. మా పాప అయితే 2 ఆకులు తీసుకొచ్చుకొని ఏంటంటో చేస్తుందండి. చూడండి మళ్ళీ పరిగెడుతుంది, మా పాప వెనకాల పరిగెట్టలేకపోతున్నాయి. అయితే ఇవ్వండి టెంపుల్, గోపురం అయితే ఆ కలర్ అన్నమాట. మనం అక్కడ మా పాప ఫస్ట్ రాగానే ఎక్కింది కదండి, అది ఆకులతో ఆట ఆడుతుంది. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అక్కడ నేను గుండ్లు అని చెప్పాను కదండి, పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్ళని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇగో ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే కొన్నారు మా పాప మా అక్క. ఇగోండి ఆంజనేయ స్వామి బిళ్ళలు, అవి గోల్డ్ అండ్ సిల్వర్ కొన్నారు. అది రాడ్ వచ్చేసి కాస్తుందండి, మా పాప పైకి ఎక్కి ఆట ఆడుతూ ఉంటుంది. సరే అని చెప్పని మా అక్క ఎక్కించింది. మా అక్క మెడలో ఉన్న చున్నీ తీసి దానికి వేసింది అన్నమాట. కాలుతుందన్నావు కదా, ఇలాగైతే కాలుతో ఎక్కమ్మ అని చెప్పని, కానీ వద్దని చెప్పని మళ్ళీ ఆగిపోయింది మా పాప. మళ్ళీ అలాగే నడుస్తుంది, ఎంత చెప్పారు జారిపోతుందండి, పట్టుకుని ఉంటే బాగా ఇంకా స్లిప్ అయితే కింద పడిద్దిగా. మా పాప అర్థం చేసుకుంది, ఇంకా అది ఆపేసింది, ఆపేసి ఇంకా దిగిపోయింది. ఇంకా అటు పరిగెడుతుంది, ఇంకా ఫ్రీగా అండి, ఇంకా పరిగెడతాం. ఇంట్లో అయితే నార్మల్గా ఒక దగ్గర కూర్చునేది కదా, ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసరికి ఫ్రీగా పరిగెడుతుంది ఉత్సాహంగా. నాకు చాలా బాగా అనిపించిందండి, ఒకే దగ్గర కూర్చోకుండా కొద్దిగా కొన్నిసార్లు అటు ఇటు వస్తూ ఉండాలని అనిపించింది. ఇదిగోండి ఇదైతే నవగ్రహాలండి, ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయన్నమాట. మా పాప ఇంకా నవగ్రహాలు చూసింది, ఇంకా పరిగెట్టుకుంటూ అక్కడ ట్యాప్ ఉందండి, ఆ ట్యాప్ కాడికి అయితే వెళ్ళిపోయింది మా పాప. మా అక్క కూడా పరిగెట్టుకుంటూ వస్తుంది, అక్కడ బాగా పాకుడు ఉందండి, అక్కడ జారి పడుతుంది మా అక్క భయం. సరే అని చెప్పి వెళ్ళి వాటర్ అయితే రావట్లేండి, సన్నగా వస్తున్నాయి కూడా. ఇదిగోండి ఇక్కడైతే వాటర్ వస్తున్నాయి, అది కూడా సన్నగా వస్తుందండి, వాటర్ పెద్దగా పెట్టలేదు. తిరణాలప్పుడు బాగా వదులుతారేమో వాటర్, ఇప్పుడైతే లేవు, లైట్గా వదిలేరు వాటర్ని. మా పాప అయితే కాలు చేతులు కడిగేసుకుంటుంది, అలాగైతే కడుక్కుంటుంది కాలు చేతుల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అక్కడ నేను చెప్పాక పైన గోపురం ఏమో గోల్డ్ కలర్ అండి, కింద అయితే కాసేపు రంగు మాట. ఇగో నవగ్రహాలు ఎప్పుడు చూసినా ఇదే కలర్లో ఉంటాయండి, వేరే కలర్ ఏమి ఉండదు నవగ్రహాలకి. మీరు గేట్ కూడా చూడండి ఎంత బాగా వేసారో, కాసేపు రంగుని. ఆంజనేయ స్వామికి బొట్టు కూడా అదే రంగు కదండి. ఇగో మా వాళ్ళైతే నవగ్రహాలు చుట్టూ తిరుగుతుందన్నమాట. మా పాప ముందే ఉంటుందండి, ఫాస్ట్గా ముందుగా తిరుగుతుంది. అగోండి మా పాప ముందే వెళ్ళిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో వచ్చేవారు చూడండి, కిప్ చేద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి అక్కడ ఎవరో పాపలు వస్తున్నారు, వాళ్ళు ఎవరా అని చెప్పని చూస్తుంది. అటు డోర్ అంటే బ్యాక్ డోర్ నుంచి వస్తున్నారు ఏంటా అని చూస్తుంది అన్నమాట మా పాప. వెనక డోర్ అని చెప్పా కదా, అదే అండి. ఇదిగోండి మేమైతే ఇంకా మా నవగ్రహాల చుట్టూ తిరిగేసాక ఇక్కడికి వచ్చేసాం. ఇంకా ఇదిగోండి మా పాప ఏంటో ఆట ఆడుతుంది మా అక్కతో. మా అక్క ఏంటిదో అంటుందండి అక్కడ. మా అక్క టిఫిన్ కాడ దోశ తీసిందంటండి తెడ్డుతో, అందుకని ఒకటే మొత్తుకుంటుంది నేను దోశ తీసాను వచ్చని. ఇగో మా పాప అయితే ఆట ఆడుతుంది అన్నమాట. అలా చేతిని పట్టుకోవాలండి, అలా కొట్టేటప్పుడు అలా మిస్ అవుతుంది, అలా మిస్ కాకోకుండా ఉండాలని చెప్పని నన్ను పట్టుకోమంటే నాకు అలా పట్టుకున్న కొద్దిగా మా అక్క తీసేది, మా పాప మిస్ అయిపోతుంది. సరే ఇప్పుడు నేను పెడతాను తల్లి, నువ్వు కొట్టాక నేను కూడా మిస్ చేశాను. సరే ఇప్పుడు నువ్వు అని చెప్పని ఆట ఆడుతున్నాం మేము సరదాగా కాసేపు. మాకైతే ఇవాళ దర్శనం బాగానే అయింది, మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. నాకు కొద్దిగా ఒక లోటు అనిపించింది, అంటే బ్రహ్మోత్సవాలు అప్పుడు వచ్చి ఉంటే బాగుండంటే ఇంకొంచెం కలగా అనిపించేది. కానీ అంటే లోన అభిషేకం కానీ ఇంకా అవన్నీ అంటే అలంకరణ కానీ అవన్నీ కానీ బాగుంటాయి కదా, ఆ విషయం మాట అనేది అంత బాగుంటుంది.
జనంతో అయితే రద్దీగా ఉంటుంది, చూసాక చూడబుద్ది. అది కూడా నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. లైట్కి ఇంకా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ కనిపిస్తుంది. చూసాక చూడబుద్ది అవుతుంది. నాకైతే నైట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి టెంపుల్. మేము కాసేపు మా పాపకి రాళ్ళు గుచ్చుకునేటండి పరిగెట్టడం వల్ల, మా పాప చెప్తుంది. ఇదిగో మేము ఇంకా అయిపోయిందండి మా టెంపుల్ అయితే. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేము వెనక్కి రిటర్న్ బస్ ఎక్కేసాం. మా చెల్లి మొహం అయితే పీక్కుపోయిందండి, ముడకలు వాడిపోయిందండి మా చెల్లి. ఇంకోండి కొద్దిగా నార్మల్ అయింది. బస్సులో ఒక్కరు కూడా లేరండి జనం, మేము తప్ప. అసలు ఎవ్వరు ఎక్కలేదు కూడా. ఇదిగోండి ఇంతసేపు టైం ఒక అర్ధగంట పావు గంట అలా పడుతుంది అన్నమాట. జనం రావాలి కదండి, జనం లేరని చెప్పా కదా, అందుకని ఇంత చూపడం. జనం అయితే ఫుల్గా ఉంటుందండి.